काले श्री गोपूजां च व्यहं करिष्ये ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं आदित्यादि नवानां ग्रहाणां अत्यन्त मम गृहे जरा मृत्यु भय रोग निवारणार्थं समर्पयामि. 11 మంది రమ్మనండి, ఎందుకంటే అక్షంతరం వేయాలి అంటే ఒక్కొక్కటి ఆ చరిత్రతో ఒక్కొక్కటి. धारयामि. ओम आ कलशेषु धावति पवित्रे परिष्ठते उग्धेर्यज्ञेषु वर्तते आपो वा इदकं सर्वं विश्वा भूतान्या ज्योतिगुच्छाव यजोगुच्छावत्यमावतिर्वदेवता आपो भोर्भुव स्वरा भवस्तायितमिहि तन्नो वर्ण प्रचोदयात् वर्णकलशदेवताभ्यो नमो नमः. वर्णमावाहयामि स्थापयामि पूजयामि सप्तनध्यानावाहयामि स्थापयामि पूजयामि देवीं सम्प्रोक्षः. ओम पुंडरीकाक्षः अवाक्यपेन्द्रिः पुंडरीकाक्षाय नमो नमः. अतः गोमातां सम्प्रोक्षः नमो गोभ्य श्रीमतीभ्य सौर अंडिकव मंगेशो तिष्ठन्ति भुवनानि चतुर्दश यस्मात् तस्मात् शिवम् अस्य अहलोके. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలు. భారతీయ సంస్కృతిలో మనకు భగవంతుని తర్వాత గోమాతకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మనది గో ఆధారిత వ్యవసాయ ఆధారిత దేశం. మనం దేని మీదనైతే ఆధారపడి ఉంటామో దాన్ని మనం ప్రతి దేవతగా కూర్చుకునే సంస్కృతి మనది. ఆ సంస్కృతిలో మనం గో సంతతిని మనం మాతగా భావించి ఒక దేవతగా భావించి మనం దాన్ని పూజలు చేసుకుంటాము. భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరుగుతూ ఉంది. మరి రేపు జరుగుతున్నటువంటి బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన పండుగ సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ ధరూర్లో రామాలయం కోదండ రామాలయంలో గోమాత పూజ సేవ జరుగుతూ ఉంది. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో మరి గత 15th నుండి ప్రతిరోజు ప్రతినిత్యం అనేక కార్యక్రమాలు చేశారు. నిన్న శోభాయాత్ర, అద్భుతమైనటువంటి శోభాయాత్ర కూడా జరిగింది. మరి గోమాత పూజ విశిష్టత గురించి మరి డాక్టర్ వెంకటరాజరెడ్డి గారు వివరించారు. మన హిందూ ధర్మంలో ప్రతి జీవిని కూడా మనము పూజ చేస్తాం. ప్రతి భగవంతుణ్ణి ప్రతి దాంట్లో కూడా చూసేటటువంటి ధర్మం మనది. అటువంటి గొప్ప ధర్మం హిందూ ధర్మం. మరి ఈరోజు అందుకే మరి గోమాతను మనము అనేక దేవుళ్ళకు స్వరూపంగా మనం భావిస్తాం. అటువంటి గోమాత పూజ సేవ జరుగుతూ ఉంది. మరి రేపు అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా ఇక్కడ కోదండ రామాలయంలో మరి స్క్రీన్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి మొత్తము దాన్ని లైవ్లో చూసే విధంగా ఇక్కడ శ్రీరామ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ రామభక్తులందరూ కూడా తప్పకుండా రావాలి. ఇక్కడ కూడా శ్రీరాముని పట్టాభిషేకం, శ్రీరాముని కళ్యాణం జరుగుతూ ఉంది.
కాబట్టి అందరూ కూడా తప్పకుండా వచ్చి దేవుని అనేక గత 500 సంవత్సరాల నుండి అనేక తరాల వాళ్ళకు ఎంతో మంది దాదాపు 4.5 లక్షల మంది అయోధ్యలో రామాలయం కట్టడం గురించి పోరాటం చేసి మరి అమరులైనటువంటి వాళ్ళెవ్వరికి కూడా గత అనేక తరాల నుండి లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క దైవుడు మనందరినీ దైవత్వం ఆ దేవుడు కరుణించి ఈ జన్మలో మనందరికీ కూడా అటువంటి ఒక రామాలయం కట్టుకుని రాముని అయోధ్యలో రామ జన్మభూమిలో ఉన్నటువంటి బాలరాముని దర్శించుకునే భాగ్యం కలిగించినందుకు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రేపు అందరూ కూడా ఈ కార్యక్రమం రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్.